మన భారత్కు అమెరికా 12 బిలియన్ అమెరికన్ డాలర్స్ రీఫండ్ ఇవ్వాలి అని చెప్పి మీకు వార్తలు, మీకు ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్లో దీని గురించి రాస్తున్నారు. ఏమిటండి ఇది అంటే ట్రంప్ టారిఫ్స్, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని చెప్పి, అంటే అమెరికా ప్రమాదంలో పడినప్పుడు ఇలాంటి టారిఫ్స్ను రైజ్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. ఇది చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల మీద ఇలాగ టారిఫ్స్ విధించాడు. భారత్పై అయితే ఏకంగా 50% టారిఫ్ విధించాడు. అవునా? సో ఇప్పుడు వాళ్ళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది పూర్తిగా ఇల్లీగల్, ఇలాగా చేసే అవకాశమే లేదు, ఎక్కడ చట్టాలలో ఇలాంటి ఒక క్లాజే లేదు. సో ఇక్కడ మనం ఆలోచించాలి. డొనాల్డ్ ట్రంప్ని పక్కన పెట్టండి, ఇతని యొక్క ట్రేడ్ సెక్రటరీ ఉంటాడు కదా, అలాగే ట్రేడ్ అడ్వైజర్స్ ఉంటారు కదా, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఎవరూ కూడా ట్రంప్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది తప్పు, ఇలాంటి చట్టాలు మన వద్ద లేవు అని కూడా చెప్పే పరిస్థితి లేదండి. సో మీకు అతని మూర్ఖత్వాన్ని ఆపడానికి ఇవాళ అమెరికాలో ఏ ఒక్కరూ కూడా లేరు. సరేనండి, ఒక 12 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఏమైనా పెద్ద అమౌంటా? ప్రపంచ స్థాయిలో మీరు భారత్ లాంటి ఒక ఎకానమీని చూసినప్పుడు ఇది నథింగ్ కదా. కానీ వ్యవహారం అది కాదండి. ట్రంప్ యొక్క ఓటమి, తాను ఏదైతే ప్రజలకు చెప్పాడో, ఏం చెప్పాడండి? ఎలక్షన్స్ టైంలో నేను ఇలాగా వివిధ దేశాల వద్ద టారిఫ్స్ వసూలు చేస్తాను, వీళ్ళందరూ మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కదా, సో ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది నేను చెయ్యబోతున్నాను. ఎలాంటి టారిఫ్స్ విధిస్తాను అంటే వీళ్ళు ఇచ్చే ఈ ట్యాక్సులు అంటే కస్టమ్ డ్యూటీస్, వీటిని పెట్టుకొని అమెరికా యొక్క అప్పులనంతా నేను తీర్చేస్తాను. అలాంటి ఒక బృహత్తరమైన ప్లాన్ నా వద్ద ఉంది. మీరు చూస్తూ ఉండండి, మనము మాట్లాడుతున్న 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పులు ఎలా తీరిపోతాయో అంటే ఓ జనాలందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ అండి. డొనాల్డ్ ట్రంప్ ఏం తెలివితేటలు! సో నిన్ను ఎంచుకొని మేము అందరం చాలా గర్వపడుతున్నాము, యు ఆర్ ఎ జీనియస్ అని అన్నారు. ఇవాళ ఏమైంది? ఇదే మీరు చూడండి, వెస్టర్న్ మీడియా, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వీళ్ళందరూ ఏం రాస్తారు? బీబీసీతో సహా ఏం రాస్తున్నారు? ట్రంప్ వచ్చిన తరువాత అమెరికా అప్పులు 39 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ను దాటిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది? తిను వసూలు చేసిందల్లా కూడా తిరిగి ఇవ్వాలి. ఎవరికి? అమెరికాలో ఉండే ఇంపోర్టర్స్. వాళ్ళే కదా కేసులు పెట్టారు, మేము తెప్పించుకుంటున్నామండి, మరి ఇంతంత ట్యాక్సులు కట్టి మేము తెప్పించుకుంటున్నాం అన్నప్పుడు, ఇప్పుడు భారత్ నుంచి ఒక టీషర్ట్ 100 రూపాయలకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? 50% టారిఫ్ కదా, 150 రూపాయలను అక్కడికి పంపిస్తాం. సో ఇది కన్జ్యూమర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 200 రూపాయలు అవుతుంది. సో అక్కడ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో, దుకాణాలు ఉంటాయి కదండి, మరి అక్కడ అమ్మాలి కదా, బట్టలు అమ్మాలి కదా. ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు? 12 బిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నప్పుడు 4 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఓన్లీ టెక్స్టైల్స్, గార్మెంట్స్, భారత్ నుంచి వెళ్ళిన షిప్మెంట్. మరి అలాంటప్పుడు వాళ్ళకి వీళ్ళు కాంపన్సేషన్ ఇస్తారు. ఇవాళ చచ్చినట్టు ఇవ్వాలి. ఎంత? ఏకంగా 160 బిలియన్ అమెరికన్ డాలర్స్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ఇంపోర్టర్స్కి ఇవ్వాలండి. పబ్లిక్ ఎలాగో నష్టపోయారు, ఎందుకంటే నేను టీషర్ట్ కొనుక్కోవాలన్నప్పుడు 200 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను, 100 టీషర్ట్ని 200 పెట్టి కొన్నాను, నష్టపోయాను. కానీ నాకు ఎవరు కాంపన్సేషన్ ఇవ్వడం లేదు. కానీ ఆ ఇంపోర్టర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు నష్టపోయారు కదా, డొనాల్డ్ ట్రంప్ వల్లే కదా. సో ఇప్పుడు 160 బిలియన్ అమెరికన్ డాలర్స్ను ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టి, దీన్నే కేప్ అంటారు, కన్సాలిడేటెడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఎంట్రీస్, దీనికి ఒక పోర్టల్ పెట్టారు. సో మీకు ఏప్రిల్ 1st వీక్ నుంచి కూడా దగ్గర 53,000 మంది ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇంపోర్టర్స్, సో వాళ్ళందరూ ఎంట్రీస్ ఇచ్చారు, ఫామ్స్ ఫిలప్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా రీఫండ్ ఇవ్వాలి. ఇది డిజాస్టర్ అండి. ట్రంప్ పాలనలో ఇతను చేసిన ప్రతి ఒక్క ప్రామిస్ ఎలాగ మీకు రివర్స్ అవుతుంది అంటే, మనము సంపాదించే ఈ టారిఫ్స్, దీనితో అప్పులనంతా నేను తీర్చేస్తాను అని చెప్పి ఒక పచ్చి అబద్ధాన్ని ట్రంప్ చెప్పాడని ఇవాళ యావత్ అమెరికా మీడియా ఎంతలాగే, మీరు ఏ న్యూస్ పేపర్ చూడండి, టీవీ ఛానల్ చూడండి, ఇతను చెప్పింది ఇదని ఇంటర్వ్యూలో చూపిస్తున్నారు.
మొత్తం అప్పులు తీరిపోతాయండి. మీకు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకి ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడు ఎవరు ఇలా చూస్తుంటారు? నాలాంటి ఆలోచన ఇంతకుముందు ఏ ప్రెసిడెంట్కి ఇన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు ఏమైంది? మొత్తం తిరిగి ఇవ్వాలండి. తిరిగి ఇవ్వడం కాదు ఫ్రెండ్స్, ఇదేదో మీరు చిన్న వ్యవహారం అనుకుంటే అలా కాదండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ఎకనామిక్ పాలసీస్లోనే తేడా ఉంది. చెప్పేవాళ్ళు అమెరికాలో ఉండే నిపుణులు, ఆర్థిక నిపుణులు ప్రపంచంలో ఎక్కడా ఉండరండి. ఎవరిని ఎటువంటి కన్సల్టేషన్ అనేది చేయడం లేదు. ఈలాన్ మస్క్ వాలంటీర్గా ఆయనే వచ్చి మన అమెరికాను చాలా గొప్ప దేశంగా చూపిద్దామనంటే అలాగే అతని దగ్గర డబ్బులు తీసుకొని తన్ని తగలేశాడు. అంటే అతన్ని ఎవరైతే ఎదిరిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో ఇమీడియట్గా వాళ్ళు నిజాలు మాట్లాడినా ఒప్పుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈ సందర్భంలో మనం మాట్లాడుతున్న ఈ విషయం 12 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్కు, 160 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళ ఇంపోర్టర్స్కి, ఇదంతా మాట్లాడుతున్నాం కదా. ట్రంప్కు ఉన్న ఫ్రస్ట్రేషన్ని మీరు చూడాలంటే ప్రతి దగ్గర మీకు ఎదురు దెబ్బ, ఏం ఆలోచించినా తేడా. దాంతో ఇతను ఏం చేస్తున్నాడు? మిలిటరీ ఆప్షన్ని ఎంచుకున్నాడండి. అంటే నేను ఈరాన్పై యుద్ధం, అమెరికన్స్ ఏంటి దీన్ని మర్చిపోతారు, ఈరాన్ యుద్ధము వైపు చూస్తారు. సో ఈరాన్ యుద్ధాన్ని నేను గెలిచేసాను, అద్భుతమైన ఫైటింగ్ చేశాము, ఇదంతా ప్రచారంలో చెప్తున్నాడు. ఎందుకు? ప్రపంచాన్ని కాపాడడానికి. ఈరాన్ వద్ద అణువస్త్రాలు ఉంటే ప్రపంచమే ప్రమాదంలో పడిపోతుంది కదా. మరి ప్రపంచాన్ని కాపాడే బాధ్యత ట్రంప్దే కదండి, అమెరికాదే కదా. కాబట్టి ఆ పనిలో నేను ఉన్నాను. ఐఎమ్ సేవింగ్ ద వరల్డ్, సేవియర్ ఆఫ్ ద వరల్డ్, ఇలాంటి ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకునే ప్రయత్నంలోనే ఈరాన్ మీద యుద్ధం. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్కి కూడా అవసరం ఉంది కాబట్టి మీకు ఒకే రాయితో 2 పిట్టలు పడిపోతాయి అని ఊహించాడు. మరి అక్కడ ఏమైంది? వాళ్ళు తిరగబడ్డారు. ఏ స్థాయిలో తిరగబడ్డారు అంటే ట్రంప్ అసలు ఊహించనే లేదు. ఒక రోజులో రిజిమ్ చేంజ్ అయిపోతుంది, ఈరాన్ మొత్తం కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వెనుజులాలో 31 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్స్ ఇవాళ అమెరికా చేతిలో ఉంది. ఇవాళ ఈరాన్ పరిస్థితి కూడా అదే. కాబట్టి మనము ఇంకా కూడా బోలెడంత డబ్బు సంపాదిస్తాము, మన అప్పులంతా తీరిపోతాయి, ఇలాంటి ఒక ప్రచారము చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఏం జరగడం లేదు. దాంతో ఇవాళ యావత్ ప్రపంచము చెప్పే ఈ వార్త చాలా చిన్నదైపోతుందండి. అతని మానసిక పరిస్థితి చెప్పడానికి మాట్లాడుతున్నా. ఒక మ్యాసివ్ వారెంట్. ఈ యుద్ధము ఏ స్థాయిలో ఉంటుంది అంటే ప్రతి వాళ్ళు అమెరికా గురించే మాట్లాడుకుంటారు, ట్రంప్ గురించే మాట్లాడుకుంటారు, అన్నీ మర్చిపోతారు. అమెరికా అప్పులు వీళ్ళు ఎలా తిరిగి తీరుస్తారు, క్రిప్టో కరెన్సీ తెస్తారా, వీళ్ళు ఏం చేస్తారు, ఎవరూ ఆలోచించరండి. అబ్బా ఇంత పెద్ద యుద్ధమా, ప్రపంచమే అంతము కాబోతుందా, డూమ్స్ డే రాబోతుందా, అలాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి అమెరికా ద సూపర్ పవర్, మమ్మల్ని ఎవరు ఎదిరించినా ఇదే మీ గతి అని చెప్పడానికి, అమెరికా ప్రజలను ఇలా నమ్మించడానికి నెక్స్ట్ 6 monthsలో డొనాల్డ్ ట్రంప్ ఒక చాలా పెద్ద యుద్ధము చెయ్యబోతున్నాడు. ఎందుకు? టోటల్ అమెరికాలో ఇతను డిజాస్టర్ అండి. చేసిన ప్రతి పని కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అతనికి సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరైనా వచ్చినా కూడా మిస్టర్ బాస్ యు ఆర్ రాంగ్ అంటే యు ఆర్ ఫైర్డ్ అంటున్నాడు. ఉత్తినే భజనలు చేసేవాళ్ళు వాళ్ళని తన చుట్టూర్త పెట్టుకొని వాళ్ళని ఏదో సర్వెంట్స్ లాగా చూస్తూ ఇతను పరిపాలన అంటున్నాడు. నిజమైన మేధావులు, నిపుణులు ఎవరు కూడా అతని చుట్టూర్త లేరు. ఈ పరిస్థితిలో మిలిటరీ యాక్షన్ మాత్రమే నాకు సొల్యూషన్. ఏంటి ఇంతంత అప్పులు, దీన్ని తీర్చడం అనేది ఇంపాసిబుల్. కానీ ఇంకా కూడా మీకు ఇవాళ ఈరాన్ కోసము 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ బడ్జెట్ అడుగుతున్నాడండి. వాళ్ళు కూడా మార్గమే లేక ఎస్ అంటున్నారు. ఇంత ఒక డేంజరస్ సిచ్యువేషన్ని అమెరికాకు కలిగించి ఒక అతిపెద్ద యుద్ధము చేసి మేము వార్ హీరోస్ అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. మరి ఇది జరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఇంతంత పెద్ద యుద్ధాలు అమెరికా చేయగలదా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.